నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్వాగతం. ఈ ప్రసారంలో బీఎస్సీ 3వ సంవత్సరం విద్యార్థుల కోసం ఫిషరీస్ సైన్స్ నుండి చేపకుంటలు నిర్వహణ అనే పాఠం ప్రసారం అవుతుంది. చేపల కుంట నిర్వహణ. ఇప్పుడు మీరు చూస్తున్న చేపల కుంట సుమారు 200 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ చేపల కుంట నిర్మించిన వ్యక్తి అధిక దిగుబడిని, అధిక రాబడిని ఆశించి ఈ కుంటలో 10 లక్షల చేపల పిల్లలను గత 6 నెలలుగా పెంచుతున్నాడు. కుంటలో కావలసినంత నీరు ఉన్నది. నీటి ప్లవకాలు అంటే చేపలకు కావలసిన సహజమైన ఆహారం కూడా తగినంతగా ఉంది. కానీ చేపల దిగుబడి మాత్రము అంతంతగానే ఉన్నది. చేపల దిగుబడితోటి ముడిపడిన అతని రాబడి కూడా సరిగ్గా రావడం లేదు. ఇది ఈ విధంగా ఎందుకు జరుగుతున్నది అని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా మనకు సరైన సమాధానం దొరక్కపోవచ్చు. కానీ దీనిని శాస్త్రీయంగా మనం విశ్లేషిస్తే దీనికి గల కారణాలు మనకు తెలుస్తాయి. ఈ పటాన్ని నిశ్చితంగా పరిశీలించండి. ఇది చేపల కుంట. ఈ చేపల కుంటలో దిగుబడి ఎందుకు తక్కువగా అవుతున్నది అనే దాని గురించి దానికి గల కారణాలను ఈ పటంలో వివరంగా చెప్పాము మనం. దీన్ని చూడండి. ఇక్కడ చేపకుంట భారశక్తి అధికంగా ఉండడం, చేపకు ఆరోగ్య పరిరక్షణ మెరుగుపరచకపోవడం, జల కీటకాలు చేపల కుంటలో ఉండడం, చేపల కుంటలో భక్షక చేపలు ఉండడం, చేపల కుంట నీటి పరిస్థితి పాటించకపోవడం, అధికాహారం, చేపల కుంటలో కలుపు మొక్కలు ఉండడం, వీటి వల్ల చేప పిల్లలకు తగినంత ఆక్సిజన్ దొరక్కపోవడం అంటే ఆక్సిజన్ కొరత. ఈ కారణాల వల్ల చేపల దిగుబడి తగ్గిపోతున్నదన్నమాట. దీన్ని బట్టి మనం గ్రహించింది ఏమిటంటే చేపల కుంటను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించకపోయినందువల్ల వనరులు అన్నీ ఉన్నప్పటికీ కూడాను చేపల దిగుబడి దానితో ముడిపడి ఉన్న రాబడి తగ్గిపోతున్నాయి. ఈ వీడియో పాఠంలో చేపల కుంటను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పద్ధతులను అనుసరించాలి అనే విషయాలను గురించి మీతో చర్చించేందుకు డాక్టర్ ఐ దమయంతి దేవి గారు ఇక్కడ ఉన్నారు. ఇప్పటివరకు మనం గమనించినటువంటి ఈ యొక్క చేపల కుంటలో వివిధ కారకాల వల్ల కుంట యొక్క దిగుబడి పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా విలువైనటువంటి చేప విత్తనం కూడా నాశనం అవుతుంది అని గమనించాము. మరి ఈ కారకాలన్నీ ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటి అంటే ఇది అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క కుంటలో చేపల పెంపకం జరుగుతుంది. మరి ఈ అశాస్త్రీయమైనటువంటి పద్ధతులను తొలగించి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చేపల పెంపకాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలో, ఏ విధంగా జరపాలో అన్నది మనం ముఖ్యంగా ఈరోజు చదివేటటువంటి ముఖ్య అంశము. చేపల కుంటల యొక్క శాస్త్రీయ పద్ధతుల ద్వారా చేపల పెంపకం అనేది 2 ముఖ్యమైనటువంటి అంశాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. ఒకటేంటి అంటే సంవర్ధనకి అనుకూలంగా ఉండేటటువంటి చేపల యొక్క ఎంపిక, రెండవది కుంటల యొక్క నిర్మాణము. ఇక్కడ ముఖ్యంగా మొట్టమొదటిది చూసుకుంటే దగ్గర భారతదేశంలో 1000 జాతుల పైగా మంచినీటి చేపలు కనపడుతున్నాయి. కానీ వీటిలో సంవర్ధనకి అనుకూలంగా ఉండటం కోసం కొన్ని చేపల్ని మాత్రమే ఎంపిక చేశాము. ఈ చేపల్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. మొట్టమొదటిది కట్ల, 2 లేబియో రోహిటా రోహు, సిరీనా మృగాల, హైపోథాలమికస్ మాలిట్రిక్స్ అండ్ టీనోఫారింగోడాన్ ఇడిల్లా, సిప్రినస్ కార్పియో. ఈ చేపలు అన్నీ కూడా బొచ్చు రకానికి చెందినటువంటి చేపలు లేదా కార్పు జాతికి చెందినటువంటి చేపలు. ఈ చేపలు సంవర్ధనానికి పూర్తిగా అనుకూలనాన్ని చూపిస్తున్నాయి కాబట్టి భారతదేశంలో అధికంగా సంవర్ధనానికి ఈ చేపలను ఉపయోగించుకుంటున్నాం. ఇకపోతే రెండవ ముఖ్యమైనటువంటి విషయం చూస్తే శాస్త్రీయ చేపల పెంపకంలో మొట్టమొదటిగా ఉద్భవం అనేది చేప కుంటల యొక్క అభివృద్ధితో జరిగింది. మరి ఏమిటి ఈ చేప కుంటలు అన్నది ముఖ్యంగా గమనిస్తే ఈ శాస్త్రీయ విధానం అంతా కూడా కార్పు జీవిత చరిత్ర చుట్టూ కూడా పరిభ్రమిస్తుంది అని చెప్పవచ్చు. మనం కార్పు యొక్క జీవిత చరిత్రను పరిశీలిస్తే గుడ్డు నుండి వెలువడినటువంటి పిల్ల పెరిగి
ప్రౌఢ దశకి చేరే లోపల అది 3 రకాలైనటువంటి చిరు చేపల్ని లేదా లార్వాల్ని ఇస్తుంది. వీటిలో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే గుడ్డు నుండి మొదటిగా బయటకు వచ్చినటువంటి గుడ్డు దశ చేపలు, రెండవది పసి చేపలు, మూడవది చిరు చేపలు. ఈ 3 రకాలైనటువంటి ఈ యొక్క పసి చేపల్ని లేదా ఈ యొక్క చిన్న చేపల్ని ఒక ప్రత్యేకమైనటువంటి కండిషన్స్లో లేదా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని కల్పించి పెంచటమే ఒక విధంగా ఈ యొక్క శాస్త్రీయ పద్ధతుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ మనం ఈ యొక్క చేపల్ని ఏ విధంగా పెంచుతున్నాం అన్నది ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదట గుడ్డు చేపలను తీసుకుంటే ఈ గుడ్డు చేపల్ని ఒక ప్రత్యేకమైనటువంటి కుంటల్లో పెంచాలి. వాటిని నర్సరీ కుంటలు అంటారు. ఇక రెండవ దశ అయినటువంటి పసి చేపల్ని రెండవ దశ కుంటల్లో పెంచాలి. వాటిని పోషణ కుంటలు అంటాం. ఇక మూడవదిగా నిలువ కుంటల లోపల పెంచాలి. ఇక్కడ మనం గమనిస్తే గుడ్డు చేప నుండి ప్రౌఢజీవికి పెరిగేటప్పటికల్లా 3 రకాలైనటువంటి చేపలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఒకటి గుడ్డు చేపలు, పసి చేపలు, చిరు చేపలు. గుడ్డు చేపల్ని నర్సరీ కుంటల్లో పెంచుతాము, పసి చేపల్ని పోషణ కుంటల్లో పెంచుతాము, చిరు చేపల్ని నిలువ కుంటల్లో పెంచుతాము. ఈ విధంగా ఈ 3 దశల చేపల యొక్క పెంపకానికి అనువుగా 3 రకాలైనటువంటి కుంటల్ని అభివృద్ధి చేసుకోవటం జరిగింది. ఈ విధంగా సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో 3 దశల కుంటల్ని అభివృద్ధి చేయటాన్ని 3 దశల కుంట వ్యవస్థగా మనం పరిగణిస్తున్నాం. ఇక్కడ నర్సరీ కుంట మొట్టమొదటిగా ఈ 3 దశల కుంటల్లో ఏ విధంగా సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేస్తామన్నది మనం ముఖ్యంగా చూద్దాం. ప్రతి కుంటలో 2 ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఒకటి కుంట యొక్క నిర్మాణము, రెండవది కుంట యొక్క నిర్వహణ లేదా మేనేజ్మెంట్. అదేవిధంగా పోషణ కుంటల్లో కూడా మనకి ఈ 2 ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి. ఒకటి కుంట నిర్మాణము, రెండోది నిర్వహణ. నిలువ కుంటల్లో కూడా అదే విధంగా మీరు ఇక్కడ గమనిస్తున్నారు. ఇకపోతే 3 రకాలైనటువంటి కుంటల్లో కూడా కుంట నిర్మాణం వైవిధ్యాలను చూపిస్తుంది. అది ఇప్పుడు తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. ఇక నిర్వహణకు పోతే 3 రకాలైనటువంటి కుంటల్లో కూడా నిర్వహణ ఒక విధంగా 3 ముఖ్యమైనటువంటి దశల్లో నిర్వహణ మనం గమనిస్తూ ఉండాలి. ఏంటి అంటే నిర్వహణని చేప పిల్లలు కుంటలో విడవక ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటాం. ఇక రెండోది ఏంటి అంటే చేప పిల్లల్ని కుంట లోపలికి విడిచేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, దీన్ని స్టాకింగ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటాం. ఇక మూడోది చేప పిల్లల్ని కుంటలో విడిచిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, దీన్ని పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్ అంటున్నాం. సో ఈ విధంగా ప్రీ స్టాకింగ్, స్టాకింగ్ అండ్ పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్ ఈ 3 కూడా 3 రకాలైనటువంటి కుంటల్లో కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇకపోతే ఈ 3 రకాలైనటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో ఉండేటటువంటి అంశాలని గిన మనం గమనంలో తీసుకుంటే ఈ యొక్క ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్ లేదా చేప పిల్లల్ని కుంటలో విడిచే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ప్రాథమికమైనటువంటి అంశాలు కలుపు మొక్కల యొక్క నివారణ, భక్షక మరియు ఉపయుక్తము కాని చేపల యొక్క నిర్మూలన, అండ్ మూడవది జల కీటకాల యొక్క నిర్మూలన, నాలుగవది కుంటల్లో ఎరువుల యొక్క వాడకం. ఇకపోతే చేప పిల్లలు కుంటల్లో విడిచేటప్పుడు కూడా మనం తగు జాగ్రత్తలు పాటించాలి. వాటిల్లో ముఖ్యమైనటువంటి అంటే కుంట యొక్క భారశక్తి, అండ్ రెండవది కుంట యొక్క సాపేక్ష సాంద్రత. ఇకపోతే మూడో రకంలో ఉన్నటువంటి ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్లో చేయవలసినటువంటి జాగ్రత్త యొక్క అంశాలు ఒకటి అదనపు ఆహారము, రెండోది ఆరోగ్య పరిరక్షణ, మూడోది సేకరించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో ఈ అంశాలు అన్నీ కూడా ఈ యొక్క 3 రకాలైనటువంటి కుంటల్లో కూడా మనం గమనించాలి. కాకపోతే ఈ యొక్క చేపల యొక్క సైజులను బట్టి మనం తీసుకునేటటువంటి ఈ యొక్క అంశాలు లేదా జాగ్రత్తల్లో కొంతవరకు వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఉండేటటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని ప్రతి ఒక్కొక్క కుంటలో ఏ విధంగా ఉంటుంది అన్నది కొంత విశ్లేషించి చూద్దాం. మొట్టమొదటిగా మనం నర్సరీ పాండ్స్ని తీసుకుందాం. నర్సరీ పాండ్లో నేను మొట్టమొదటి మీకు చెప్పాను, అది 2 అంశాలను కలిగి ఉంది. ఒకటేంటి కుంట యొక్క
నిర్మాణము, రెండోది కుంట యొక్క నిర్వహణ. ఇప్పుడు మొట్టమొదటి దశ కుంటలైనటువంటి నర్సరీ కుంటల్ని గమనించుదాం. నర్సరీ కుంటల్లో మొట్టమొదటి అంశము కుంట యొక్క నిర్మాణము. ఈ కుంట యొక్క నిర్మాణం ముఖ్యంగా గమనిస్తే ఇది వైశాల్యం 0.02 నుండి 0.08 హెక్టర్స్ వైశాల్యంలో అమర్చాలి. ఇకపోతే దీని యొక్క ఆకారం దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి. ఈ నర్సరీ కుంటల్లో నీటి యొక్క లోతు 1.2 నుండి 1.5 మీటర్లు ఉండాలి. ఇక నేల యొక్క స్వభావం చాలా వరకు పరిగణలో తీసుకోవాల్సినటువంటి విషయం. నేల నర్సరీ కుంటలకి ఎంపిక చేసుకునేటటువంటి యొక్క నేల నీటిని అదుపు చేసుకునేటటువంటి శక్తి అధికంగా ఉండాలి. ఇకపోతే రెండో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నీటి యొక్క వనరులు చాలా అతి సమీపంలో ఉన్నటువంటి స్థలాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇక మూడవది సూర్యరశ్మి బాగా తగిలేటటువంటి ప్రదేశాలని నర్సరీ కుంటలకి ఎంపిక చేసుకోవటం మంచిది. సో ఈ విధంగా ఎంపిక చేసుకున్నటువంటి యొక్క నేలలో ఏర్పరిచేటటువంటి నర్సరీ కుంటల్లో నిర్మించినటువంటి కుంటల యొక్క ప్రవేశ నిర్గమ ద్వారాలు లేదా నీటి యొక్క ప్రవేశానికి నీటి యొక్క నిర్గమానికి ఏర్పరిచేటటువంటి ద్వారాలని నిరంతరము నైలాన్ వడపోత వలలతో పూర్తిగా రక్షించాలి. ఈ విధంగా రక్షించడం వల్ల ఏమవుతుంది అంటే ఇతరమైనటువంటి భక్షక జీవులు కానీ ఇతరమైనటువంటి హానికరమైనటువంటి జీవులు కానీ కుంట యొక్క లోపల ప్రవేశించి గుడ్ల చేపల్ని తినకుండా కొంతవరకు నిరోధించవచ్చు. సో ఈ విధంగా మనం ఏర్పరచుకున్నటువంటి నర్సరీ కుంటల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి అన్నది ఇప్పుడు గమనిద్దాం. అప్పుడే పుట్టినటువంటి గుడ్డు చేపలని లేదా 5 లేదా 6 మిల్లీమీటర్ల నిడివి కలిగినటువంటి గుడ్డు చేపల్ని సుమారు 15 రోజుల పాటు ఈ యొక్క నర్సరీ కుంటల లోపల పెంచి 25 నుండి 30 మిల్లీమీటర్ల నిడివి కలిగినటువంటి పసి చేపలుగా పెంచటమే వీటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మొట్టమొదటిగా నర్సరీ కుంటల యొక్క నిర్వహణలో ప్రాథమికంగా తీసుకోవాల్సినటువంటి అంశం ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్స్. సో ఈ ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్లో మొట్టమొదటి అంశమే ఈ యొక్క మొక్కల యొక్క నిర్మూలన లేదా కలుపు మొక్కల యొక్క నిర్మూలన. కలుపు మొక్కలు అధికంగా ఉండటం వల్ల ఈ నర్సరీ కుంటలకి వచ్చేటటువంటి నష్టం ఏంటి అన్నది మనం ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ చేపలకి ఆక్సిజన్ కొరత ఎక్కువగా కనపడుతుంది. అండ్ ఆక్సిజన్ కొరతతో చేపలు చనిపోవడానికి అవకాశం ఏర్పడింది. ఆక్సిజన్ కోసం చేపలకి కలుపు మొక్కలకి నిరంతరం పోటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కలుపు మొక్కలు గిన అధికంగా ఉంటే చేపలు స్వేచ్ఛగా కదలలేక వాటి యొక్క మూమెంట్ కొంతవరకు అరెస్ట్ చేయబడుతుంది. సో ఈ 3 ముఖ్యమైనటువంటి కారణాల వల్ల కలుపు మొక్కల్ని అదుపు చేయటం అనేది పూర్తిగా అనివార్యమైంది. మరి ఈ కలుపు మొక్కల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్నది ముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే యాంత్రిక పద్ధతులను ఉపయోగించవచ్చు లేదా మానవ శక్తితో కూడా ఈ యొక్క కలుపు మొక్కల్ని లేదా పీకటం చేతితో పీకటం కానీ లేకపోతే కొడవళ్ళతో కట్ చేయటం కానీ ఈ విధంగా మానవ శక్తితో కూడా కొంతవరకు ఈ కలుపు మొక్కల్ని నివారించవచ్చు. ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్లో రెండో ప్రధాన అంశము భక్షక చేపల యొక్క నిర్మూలన, హానికరమైనటువంటి చేపల యొక్క నిర్మూలన. ఇక్కడ కొన్ని రకాలైనటువంటి భక్షక చేపలను మీరు ఇప్పుడు గమనిద్దాము. ఒకటి చెన్నా స్పీషీస్, ఎనాబిలిస్ టెస్ట్యుడినస్, హెటరోప్నాస్టియస్ ఫాసిలస్, క్లేరియస్ బెట్రాకస్. ఇవి చేపల్ని గుడ్డు చేపల్ని అమితంగా తినేటటువంటి చేపలు. దీని పర్యవసానంగా గుడ్డు చేపల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇక రెండో రకమైనటువంటి చెందినటువంటి చేపలు హానికరమైనటువంటి చేపలు. హానికరమైనటువంటి చేపల్లో ప్రముఖమైనటువంటి పుంటియస్ స్పీషీస్, ఆస్ట్రోగ్యాస్ట్రస్ బెసిలై, ఎబాసిస్ రంగా, ఆంబ్లోఫారింగోడాన్ మోలా. ఈ రకమైనటువంటి ఈ చేపలు చేపల్ని భక్షించవు కానీ చేపలకి హాని కలుగచేస్తుంది. ఏ విధంగా అంటే చేపల యొక్క సహజమైనటువంటి ఆహార పదార్థమైనటువంటి ప్లవకాలని భక్షిస్తుంది. ఇంకొకటి చేపలకి ఇచ్చేటటువంటి అదనపు ఆహారంతో ఇవి పోటీ పడుతూ ఉంటాయి. ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్లో మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే జల కీటకాల యొక్క నిర్మూలన. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ జల కీటకాలను మీరు ఇక్కడ గమనించండి. ఒకటి నోటోనెక్టా, బెలెస్టోమా, రానథ్రా, సైబియాస్టర్ లార్వా.
ఇటువంటి జలకీటకాలన్నీ కూడా అధిక సంఖ్యలో నర్సరీ కుంటల్లో ఉండటం వల్ల చేపలకి అమితంగా హాని కలుగజేస్తూ ఉంటాయి. చివరి అంశం ఎరువుల యొక్క వాడకం. నర్సరీ కుంటల్లో ఎరువుల వాడకం అనేది ఎక్కువ అవసరత మనకి కనిపించదు. కాకపోతే అది సున్నం యొక్క వాడకం మాత్రం ఇక్కడ చాలా అత్యవసరం. మరి సున్నం ఎందుకు చల్లాల్సినటువంటి అవసరం ఉంది నర్సరీ కుంటలో అనేది మనం ముఖ్యంగా గమనిస్తే, ఇది పరాన్నజీవులని పరిహరించి చేపల్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇంకో ముఖ్యంగా ఇది నేలలో నీటిలో కూడా ఉన్నటువంటి ఆమ్లత్వాన్ని తగ్గించడానికి సున్నం ఉపయోగపడుతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇది అమోనియా సమ్మేళనాలతో కలిసి నత్రజనీకరణం గావించబడి నైట్రేట్లను బయటికి విడుదల చేస్తుంది. ఈ నైట్రేట్లు అధికంగా ఉండటం వల్ల చేప పిల్లల యొక్క సహజమైనటువంటి ఆహార పదార్థాలైనటువంటి ప్లవకాల యొక్క అభివృద్ధి ఇక్కడ ఎక్కువగా కలుగుతుంది. ఈ విధంగా ఉపయోగపడేటటువంటి సున్నాన్ని 200 కిలోగ్రాములు పర్ హెక్టేర్ చొప్పున ముందుగా చేప పిల్లల్ని విడవక ముందే నీటిలో సమానంగా చల్లాలి. ఇక ఎరువుల వైపుకి వస్తే ఒక పశువుల పేడను మాత్రమే ఇక్కడ ఉపయోగిస్తే సరిపోతుంది. అది 10,000 కిలోగ్రాములని పర్ హెక్టేర్ చొప్పున ఈ యొక్క కుంట యొక్క నీటిలో కలిపేస్తే సరిపోతూ ఉంటుంది. ఇక ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క నర్సరీ కుంట లోపలికి చేప పిల్లల్ని విడవాలి. ఈ చేప పిల్లల్ని విడిచేటప్పుడు తీసుకునేటటువంటి జాగ్రత్తల్లో ముఖ్యమైనటువంటిది చేప కుంట యొక్క భారం. మనం ముందు చూసినటువంటి ఆ యొక్క చేప కుంటలో ఆ రైతు దగ్గర 10 లక్షల చేప పిల్లల్ని 200 చదరపు గజాల్లో పెంచటం వల్లనే అతనికి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మరి ఇక్కడ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో ఈ యొక్క చేప కుంట యొక్క భారాన్ని కూడా మనం కొంతవరకు ఒక నిర్ణయించబడింది. అది ఏ విధంగా నిర్ణయించబడింది అన్నది మనం ముఖ్యంగా గమనిస్తే, ప్రతి హెక్టార్కి 1 నుండి 2 మిలియన్ల చేప పిల్లల్ని మాత్రమే ఈ యొక్క కుంట లోపలికి విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక కుంటలో పోషణ విలువలిగిన చాలా అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది 2 నుండి 2.5 మిలియన్ల వరకు చేప పిల్లల్ని కుంటలో విడుదల చేయవచ్చు. ఇకపోతే మూడవ అంశంగా పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్. ఈ పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్లో ప్రముఖమైనటువంటిది అదనపు ఆహారం. ఈ అదనపు ఆహారం కోసం రైస్ బ్రాన్ లేదా బియ్యపు తౌడుని వేరుశనగ చెక్కని 1:1 రేషియోలో కలిపి నీటి యొక్క ఉపరితలం మీద చల్లాలి. ఈ చల్లటం కూడా ఈ యొక్క వేసినటువంటి చేప పిల్లల యొక్క భారం మీద లేదా దాని యొక్క బరువు మీద ఆధారపడి ఉంటుంది. 1 నుండి 5 రోజుల్లో 5 నుండి 6 కిలోగ్రాముల చొప్పున చల్లాలి. 6 నుండి 12 రోజుల్లో 11 నుండి 12 కిలోగ్రాముల చొప్పున చల్లాలి. 13వ రోజు అసలు ఆహార పదార్థం ఇవ్వకుండానే ఉండాలి. 14వ రోజు పూర్తిగా సేకరణ జరగాలి. ఈ విధంగా అదనపు ఆహారం గ్రహించినటువంటి ఈ యొక్క నర్సరీ కుంటల్లో ఉన్నటువంటి చేప పిల్లలు 25 నుండి 30 మీటర్ల నిడివి కలిగినటువంటి పసి చేపలుగా ఎదుగుతాయి. ఈ పసి చేపల్ని తదుపరి పోషణ నిమిత్తము 2వ దశ కుంటలైనటువంటి పోషణ కుంటల లోపలికి తరలించాలి. ఈ తరలించేటప్పుడు సేకరణలో కూడా తగు జాగ్రత్త వహించాలి. వీటిని ఉదయం పూట మాత్రమే సేకరించాలి, లేకపోతే సాయంత్రం వేళల్లో కూడా సేకరించవచ్చు. ఇక ముఖ్యంగా సేకరించడానికి ఒక రోజు ముందు వీటికి ఆహార పదార్థాన్ని కంప్లీట్గా నిలుపు చేయాలి. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని పెంచినటువంటి యొక్క చేప పిల్లల్ని పోషణ కుంటల లోపలికి విడుదల చేయాల్సి ఉంటుంది. ఇకపోతే పోషణ కుంటల్ని ఇక్కడ మనం గమనిస్తే దీనిలో కూడా 2 ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనపడతాయి. ఒకటి కుంట యొక్క నిర్మాణము, రెండోది కుంట యొక్క నిర్వహణ. మొట్టమొదటిగా కుంట యొక్క నిర్మాణాన్ని గమనిద్దాము. ఇక్కడ మీరు నర్సరీ కుంట యొక్క నిర్మాణానికి, పోషణ కుంట యొక్క నిర్మాణానికి ఆ ఒక వైవిధ్యాన్ని కొంతవరకు గమనించండి. కుంట యొక్క వైశాల్యం 0.08 హెక్టర్స్ నుండి 0.1 హెక్టర్ వరకు ఉంటుంది. ఇక వీటి యొక్క ఆకారం దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. నీటి యొక్క లోతు 1.5 నుండి 2 మీటర్లు కలిగి ఉంటుంది. కుంట యొక్క నేలలోనూ కుంట యొక్క మిగతా పరిసరాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఈ యొక్క నర్సరీ కుంటల్ని పోలి ఉంటుంది. ఇక పోషణ కుంటల యొక్క 2వ భాగమైనటువంటి నిర్వహణకు వస్తే కూడా నిర్వహణలో కూడా ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్, దట్ ఈజ్ కలుపు మొక్కల యొక్క నిర్వహణ, భక్షక చేపల యొక్క నిర్వహణ,
కీటకాలు జల కీటకాల యొక్క నిర్వహణ చాలా వరకు ఇది నర్సరీ కుంటల్ని పోలి ఉంటుంది. కాకపోతే ఎరువుల వాడకంలో మాత్రం కొంచెం శ్రద్ధ వహించాలి. ఇక్కడ చేప పిల్లలు కొంచెం ఎదిగినటువంటి చేప పిల్లలు కాబట్టి ఇక్కడ ప్లవకాల యొక్క ఆవశ్యకత అధికంగా ఉంటుంది. కాబట్టి ఎరువులను ఇక్కడ కెమికల్ ఫర్టిలైజర్స్ను కూడా ఇక్కడ వాడవలసినటువంటి అవసరం ఉంటుంది. యూరియా 140 కిలోగ్రాములు పర్ హెక్టేర్ చొప్పున, సూపర్ ఫాస్ఫేట్ 60 కిలోగ్రాములు పర్ హెక్టేర్ చొప్పున కలిపినటువంటి మిశ్రమాన్ని 3 సమాన వాయిదాల్లో ఇక్కడ వేయవలసి ఉంటుంది. మొదటి వాయిదా కుంటలో చేపలు విడవకముందు, రెండవ వాయిదా విడిచిన తర్వాత నెలలో, అండ్ రెండవది రెండవ నెలలో. ఈ విధంగా 3 సమాన వాయిదాల్లో ఈ యొక్క ఎరువుని లేదా కెమికల్ ఫర్టిలైజర్ని చల్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇకపోతే ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పోషణ కుంటల్లో చేప పిల్లల్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి జాగ్రత్త కుంట యొక్క భారశక్తి. ఈ కుంట యొక్క భారశక్తి 0.2 నుండి 0.3 మిలియన్ల పర్ హెక్టేర్ చొప్పున మాత్రమే ఇక్కడ పిల్లల్ని విడిచిపెట్టాలి. ఇక మూడోదైనటువంటి పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్ లేదా పిల్లల్ని విడిచిన తర్వాత తీసుకునేటటువంటి జాగ్రత్తల్ని గిన మనం ఇక్కడ గమనిస్తే వాటిల్లో ప్రముఖమైనటువంటిది అదనపు ఆహారం. ఈ అదనపు ఆహారం ఇక్కడ ఇచ్చేటటువంటి ఆహారం నర్సరీ కుంటల మాదిరిగానే వేరుశనగ చెక్క, బియ్యపు తవుడుని 1:1 రేషియోలో కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇచ్చేటటువంటి ఆహారం యొక్క మోతాదు మాత్రం మొట్టమొదటి నెలలో ఈ యొక్క పిల్లల యొక్క బరువుకి సమానంగా ఉండాలి. రెండో నెలలో పిల్లల యొక్క బరువుకి 2 ఉండాలి. మూడో నెలలో పిల్లల యొక్క బరువుకి 3 ఉండాలి. ఈ విధమైనట్టుగా ఈ యొక్క పోషకాహారం ఇవ్వటం జరుగుతుంది. ఈ అధికంగా ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆహారం నీటి యొక్క ఉపరితలం మీద సమానంగా చల్లుతూ ఉండాలి. పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్స్లో చివరి అంశం ఏంటి అంటే సేకరణ. సేకరణలో కూడా తగు జాగ్రత్తలు వహించాలి. పెంచినటువంటి యొక్క చేప పిల్లలు లేదా పోషణ కుంటల్లో పెంచినటువంటి యొక్క చేప పిల్లలు దగ్గర 100 నుండి 150 మిల్లీమీటర్ల నిడివి కలిగినటువంటి చిరు చేపలుగా ఇక్కడ ఎదుగుతాయి. ఈ చిరు చేపల్ని తదుపరి పోషణ నిమిత్తము 3వ దశ కుంటలైనటువంటి నిల్వ కుంటల లోపటికి చేర్చాలి. ఇక్కడ నిల్వ కుంటల లోపటికి చేర్చటానికి సేకరణలో కూడా తగు జాగ్రత్తలు వహించాలి. ఒక రోజు ముందు ఆహార పదార్థాన్ని నిలుపు చేయాలి. తర్వాత ఈ యొక్క ఉదయం పూట మాత్రమే వీటిని సేకరణ అనేది జరగాలి. ఇకపోతే ఇప్పుడు 3వ దశ కుంటలైనటువంటి నిలువ కుంటలను మనం ఇక్కడ గమనిద్దాం. నిలువ కుంటల్లో కూడా 2 రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మొట్టమొదటిది కుంట యొక్క నిర్మాణము, రెండవది కుంట యొక్క నిర్వహణ. ఇక్కడ కుంట నిర్మాణాన్ని గమనించినట్టయితే మిగతా 2 కుంటలకి చాలా వైవిధ్యాన్ని చూపిస్తుంది. దీని యొక్క వైశాల్యం 0.5 హెక్టర్స్ నుండి ఇంకా ఎక్కువ ఉండవచ్చు. అంటే సుమారు 5,000 చదరపు గజాలు అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. దీని యొక్క ఆకారం దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. నీటి యొక్క లోతు 2 నుండి 2.5 అడుగుల వరకు ఉండాలి. ఇకపోతే ఇక్కడ నేల యొక్క స్వభావం కూడా చాలా వరకు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ నేలలు నీటిని అదుపు చేసుకునేటటువంటి శక్తిని కలిగి ఉండాలి. నీటి వనరులు అతి సమీపంలో ఉండేటటువంటి ఆ యొక్క ప్రదేశాలని మాత్రమే ఇక్కడ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నిల్వ కుంటల్లో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గట్ల యొక్క పరిరక్షణ. ఈ గట్లను లేదా ఎంబాంక్మెంట్స్ అంటాం. ఈ ఎంబాంక్మెంట్స్లో ఉండేటటువంటి పగుళ్ళని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలి. తర్వాత గట్ల మీద ఈ యొక్క ఎక్వాటిక్ వెజిటేషన్ లేదా నీటి మొక్కల యొక్క పెంపకాన్ని చాలా వరకు అరికట్టాలి. ఇంకొకటి గట్ల మీద ఉండేటటువంటి పెద్ద చెట్ల యొక్క నీడలు కుంటం లోపల యొక్క భాగం లోపల పడకుండా అతి జాగ్రత్త వహించాలి. ఈ విధంగా ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క నిలువ కుంటల యొక్క నిర్మాణాన్ని ఇప్పుడు మనం గమనించాము. ఇకపోతే 2వ దశ అయినటువంటి నిర్వహణకి పోదాం. నిర్వహణలో మనం ముందు గమనించినట్లే ఇక్కడ 3 రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్, స్టాకింగ్ మేనేజ్మెంట్ అండ్ పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్. ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్లో ముఖ్యమైనటువంటి మొదటి అంశంగా మనం కలుపు మొక్కల యొక్క నివారణ తీసుకుందాం. ఈ యొక్క కలుపు మొక్కలు అధికంగా ఎరువులు వాడటం వల్ల
కలుపు మొక్కలు కూడా చాలా అధికంగానే పెరుగుతూ ఉంటాయి. ఈ పెరుగుతున్నటువంటి కలుపు మొక్కల్లో ప్రధానమైనటువంటి పిస్టియా, ఐకార్నియా, నింఫియా, లెమా, వాలిస్నేరియా, సెరిటోఫిల్లం. ఈ యొక్క కలుపు మొక్కల్ని నివారించడానికి గాను 4 రకాలైనటువంటి పద్ధతుల్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఒకటి ఏంటి అంటే మానవ శక్తితో వీటిని పెళ్లగించవచ్చు, లేదా యాంత్రిక పద్ధతులను ఉపయోగించి పెళ్లగించవచ్చు. మూడవది రసాయనిక పదార్థాలు వాడుక ద్వారా వీటిని కొంతవరకు నివారించవచ్చు. నాలుగవది జీవ సంబంధమైనటువంటి కారకాలని కలిగించి ఈ యొక్క కలుపు మొక్కల్ని నివారించవచ్చు. మొదటిగా మానవ శక్తితో కలుపు మొక్కల యొక్క నివారణని గమనిస్తే చేతులతో పీకటం కానీ, లేకపోతే కొడవళ్లతో కొయ్యటం కానీ, లేకుంటే అసలు పాండ్ మొత్తాన్ని కూడా ఎండబెట్టడం వల్ల కూడా కొంతవరకు కలుపు మొక్కలను నివారించవచ్చు. ఇక రెండోది కొంతవరకు ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం, అదే ఈ యొక్క యంత్రాలతో కలుపు మొక్కలను పెరికివేయటం. పవర్ వించెస్ కానీ, వీడ్ కట్టర్స్ని కానీ ఉపయోగించి కలుపు మొక్కలను నివారించటం. ఇక మూడవది రసాయనిక పదార్థాల ద్వారా కలుపు మొక్కల యొక్క నివారణ చాలా అత్యధికంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇక చివరిగా జీవ సంబంధమైనటువంటి కారకాల ద్వారా కలుపు మొక్కల యొక్క నివారణని, ఉదాహరణగా బాతుల పెంపకం ద్వారా కానీ, లేకపోతే గడ్డిని ఆహారంగా తీసుకునేటటువంటి ఈ యొక్క చేపల్ని పెంచడం వల్ల ద్వారా కూడా కొంతవరకు ఈ యొక్క కలుపుల్ని నివారించవచ్చు. తర్వాత హానికరమైనటువంటి చేపల యొక్క నిర్మూలన, జలకీటకాల యొక్క నిర్మూలన చాలా వరకు నర్సరీ కుంటల్నే పోలి ఉంటుంది. కాకపోతే ఎరువుల వాడకం ఇక్కడ మాత్రం చాలా అతిశ్రద్ధ వహించాలి. ఇక్కడ యూరియాతో పాటు ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 6:8:1 రేషియోలో 50 కిలోగ్రాములు పర్ హెక్టేర్ చొప్పున చల్లాల్సి ఉంటుంది. దీనితో పాటు మిక్స్డ్ ఫర్టిలైజర్ని కూడా ఇక్కడ వాడటం మంచిది. ఇక సున్నం అనేది ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటిది. సున్నాన్ని 200 నుండి 400 కిలోగ్రాములు పర్ హెక్టేర్ చొప్పున సున్నం చల్లాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క నిలువ కుంటల్లో చేప పిల్లల్ని విడుదల చేయాలి. చేప పిల్లల్ని నీటిలో విడిచేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో కుంట యొక్క భారశక్తి 5,000 చిరు చేపల్ని పర్ హెక్టేర్కి విడుదల చేయవచ్చు. ఇకపోతే చివరిదిగా పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్. పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్లో ప్రముఖమైనటువంటిది అదనపు ఆహారం. ఇక్కడ ఇచ్చేటటువంటి అదనపు ఆహారం మిగతా 2 కుంటలతో పోలిస్తే చాలా ఎక్కువగానే ఇవ్వాల్సి ఉంటుంది. అది జంతు సంబంధమైనటువంటి అదనపు ఆహారం, వృక్ష సంబంధమైనటువంటి అదనపు ఆహారం కూడా ఇక్కడ ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ ఇచ్చేటటువంటి అదనపు ఆహారం మిగతా 2 కుంటల్లో లాగా నీటి యొక్క ఉపరితలం మీద చల్లకుండా సంచుల్లో కానీ, లేకపోతే చిల్లులు ఉన్నటువంటి ట్రేల్ లోపల కానీ వేసి కుంట యొక్క లోపల భాగంలో పెట్టాలి. ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఆరోగ్య పరిరక్షణ. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క చేప ఫిన్ రాట్ అనేటటువంటి ఈ యొక్క వ్యాధికి గురైనటువంటి ఈ యొక్క చేప. ఈ యొక్క ఫిన్ రాట్ అనేటటువంటి డిసీజు బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఇదే విధంగా వైరస్ల వలన, ప్రోటోజోవన్ల వలన, హెల్మెంట్స్ వలన కూడా అనేక రకాలైనటువంటి ఈ యొక్క వ్యాధులు ఈ యొక్క చేపలకి సంక్రమించటానికి అవకాశం ఉంది. ఇక చివరిగా సేకరణ చేపలు టేబుల్ సైజుకి వచ్చిన తర్వాత కుంటల నుండి బయటికి తీయాల్సి ఉంటుంది. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో చేపల యొక్క నిర్వహణ జరిపినట్లయితే అధిక లాభడిని సంపాదించటమే కాకుండా ఈ యొక్క వృత్తిని ఒక ఆకర్షణీయమైనటువంటి వృత్తిగా మనం తీసుకురావచ్చు. మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు మాకు తెలియజేయవలసిన చిరునామా: డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్గ్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.
నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రభుత్వ పాలనా శాస్త్ర శాఖ అందించే ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనం ప్రభుత్వ పాలనా శాస్త్ర సంబంధించినటువంటి పాలనలో నిజాయితీ అనే అంశాన్ని చర్చించుకుందాం. ఈ చర్చలో పాల్గొనడానికి ఆచార్య జి హరగోపాల్ గారు, ఆచార్య జి సుదర్శన్ గారు వచ్చారు. వీరు హైదరాబాద్ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగంలో ఆచార్యులు పనిచేస్తున్నారు. ఆచార్య హరగోపాల్ గారు రాజనీతి శాస్త్రజ్ఞులు, అలాగే మానవ హక్కుల నిపుణులు. మన రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అలాగే సుదర్శనం గారు వీరు చాలా కాలంగా ప్రభుత్వ పాలన శాస్త్రంలోను రాజనీతి శాస్త్రంలోను నిష్ణాతులు. వీరు ఈనాటి మన చర్చా కార్యక్రమానికి విచ్చేశారు. ఈనాటి చర్చని మనము కొనసాగించే ముందు పాలనలో నిజాయితీ అనే అంశాన్ని గురించి చర్చించుకుందాం. అయితే ఈ పాలనలో నిజాయితీ అనే అంశం అనేది ఇది మనం చాలా తరచుగా వింటుంటాం. పాలనలో నిజాయితీ అంటే ఏమిటి, నిజాయితీ పైన ప్రభావితం కనబరిచే రకరకాల అంశాలు ఏంటి, ఈ నిజాయితీ కొరవడానికి కారణాలు ఏంటి, నిజాయితీ పైన ప్రభావం కలిగించే సందర్భాలు ఏమిటి అనే అంశాల గురించి మనం ఈనాటి కార్యక్రమంలో చర్చించుకుందాం. మొట్టమొదటిసారిగా చర్చను కొనసాగించే ముందు నేను ఆచార్య సుదర్శన్ గారిని ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ నిజాయితీ అంటే ఏమిటి, ఈ నిజాయితీ సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి బ్రీఫ్గా చెప్పమని చెప్పేసి నేను కోరుతున్నాను. నిజాయితీ అంటే ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉద్యోగస్తులు వారి వారి విధులను నిర్వహించడం అనేది నిజాయితీగా చెప్పుకుంటాము. అంటే వాళ్ళు ఎలాంటి లంచగొండితనం కానివ్వండి, వేరే ప్రభావాలకు కానీ లోనవ్వకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వహించడం అనేది నిజాయితీగా చెప్పుకుంటాము. అయితే నిజాయితీలో రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఒకటి చట్టబద్ధత అనేది ఒకటి, ఇంకోటి నీతివంతంగా ఉండడం. అంటే లీగల్గా ఉండడమే నిజాయితీ కాదు, నీతివంతంగా కూడా ఉండడం. అంటే ఏ పని మంచిది, ఏ పని మంచిది కాదు అనేది తెలుసుకొని తమ యొక్క విధులను నిర్వర్తించినప్పుడు నిజాయితీగా ఉన్నారనేటువంటిది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనము పాలనలో నిజాయితీ గురించి లేదా ఉద్యోగులు ముఖ్యంగా ఈ ప్రగతి పాలన విషయంలో మనం చూసినట్లయితే, ఈ ప్రగతి పాలన అన్నప్పుడు ఇది మన దేశం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది. గ్రామీణులకు అవసరమైనటువంటి ప్రభుత్వాలు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ రకరకాల అభివృద్ధి కార్యక్రమంలో నిమగ్నం ఉన్నటువంటి ఉద్యోగులు ముఖ్యంగా వాళ్ళు నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి కార్యక్రమాలని విధుల్ని సక్రమంగా నిర్వహించాలి అనేది మనం దీంట్లో చూస్తాం. అయితే ప్రధానంగా మనము పాలన గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక నానుడి ఏమని ఉందంటే, యూ టెల్ ది పీపుల్, ఐ టెల్ ది రూల్. అంటే ఇక్కడ మనము ఈ పాలన నిర్మాణాలు లేదా నియమ నిబంధనలు ఇవన్నీ కూడాను ప్రజలకి అనుకూలంగా లేదా పాలనలో నిజాయితీ ఏర్పడడానికి అనుగుణంగానే మనం మలుచుకున్నాం. అయితే మనము నిజాయితీగా ఉండాలి అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు ఇక్కడ మనము ఈ పాలనలో నియమ నిబంధనలు ముఖ్యంగా పాలన నిర్మాణాలు కానీ ఇక్కడ పద్ధతులు కానీ లేదా నియమ నిబంధనలు రూల్స్ ఏ రకంగా ఉన్నాయో కొద్దిగా వివరంగా చెప్పమని చెప్పేసి నేను కోరుతున్నాను. హరగోపాల్ గారికి ఈ ప్రశ్న. అంటే ప్రధానంగా మనము పాలనా రంగంలో ఈ నిజాయితీని ఎలా నిర్వచించాం అంటే, మీరు చట్ట ప్రకారంగా మీరు నిర్వచనాన్ని చూస్తే యూజింగ్ ఏ పబ్లిక్ ఆఫీస్ ఫర్ ఏ ప్రైవేట్ పర్పస్. అంటే దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం ఏమిటంటే, ఒక మనిషికి ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు దెర్ ఈజ్ అ పబ్లిక్ ట్రస్ట్. పబ్లిక్ ట్రస్ట్ ఏమిటంటే ప్రజలు అతని మీద సంపూర్ణమైన విశ్వాసం. ఏం విశ్వాసం అంటే, తనకిచ్చినటువంటి అధికారాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకోకుండా, ముఖ్యంగా తన స్వార్థానికి స్వప్రయోజనానికి ఉపయోగించుకోకుండా ఆ పబ్లిక్ ఆఫీస్ని సామాజిక ప్రయోజనం కొరకే ఉపయోగించుకోవాలి అనే ఒక నిబంధన చట్టంలోనే ఉంది. ఆ నిజాయితీ కాపాడడం కొరకని పాలనా వ్యవస్థ కొన్ని ప్రమాణాలని సూచిస్తుంది. ఒక భద్రత కలిగిన ఉద్యోగము, తాను గౌరవప్రదంగా జీవించడానికి కావలసినటువంటి జీతము, అతను ఎన్నికైనప్పుడు అతని ప్రతిభ మీదనే అతనికి ఉద్యోగం ఇవ్వడము, తాను పని నిర్వహించేప్పుడు లేదా నిర్వహించేప్పుడు తాను చాలా గొప్ప పనులు చేస్తున్నాను కాకుండా ప్రజలకు కట్టుబడి ప్రజాహితం కొరకే పనిచేయాలి
అనేది నిజాయితీ. అయితే ఈ నిజాయితీ ఎందుకు కావాలి అన్నప్పుడు ఒక సమాజంలో, అసమాన సమాజంలో, పేదరికం ఉన్నటువంటి సమాజంలో మనుషులు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నిజాయితీగా ప్రవర్తించకపోతే అసమానమైనటువంటి సమాజంలో బలహీనులైనటువంటి వాళ్ళు, రాజకీయ అధికారం లేనటువంటి వాళ్ళు ఏ ప్రయోజనాలైతే పాలనా వ్యవస్థ నుంచి పొందాలో ఆ ప్రయోజనాలు వాళ్ళ దాకా చేరకపోయేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది అనేటువంటి దానివల్లనే మనం ఈరోజు ప్రభుత్వోద్యోగి నిజాయితీగా ఉండాలని అంటున్నాం. అంటే నిజాయితీగా ఉండాలని ఎందుకు అంటున్నామంటే నిజాయితీగా లేకపోతే దానివల్ల జరిగే ప్రమాదం లేదా దానివల్ల జరిగే పరిణామాలు ఏమిటంటే ఎవరికైతే ఈ కార్యక్రమాలు చెందాలో, సమాజంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలకు చెందాలో వాళ్ళకి అవి చెందడానికి మధ్యన ఈ నిజాయితీ లేనటువంటి ఏదైతే ప్రవర్తన ఉందో అది అడ్డం వస్తుంది. కనుక అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక మార్పు, సమాజంలో ఉండేటువంటి నిమ్న వర్గాలకి వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు, రాజ్యము ప్రజలకు చేయవలసిన సంక్షేమ కార్యక్రమాలు ఇవి భారతదేశం లాంటి దేశంలో చాలా ప్రాధాన్యత ఎందుకు సంతరించుకున్నాయంటే ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం మీద, రాజ్యం మీద చాలా ఆధారపడి ఉన్నారు. కానీ స్ట్రక్చర్ అనేటువంటిది ఎందుకు పెట్టుకున్నామంటే ఒక రూల్ ఉందనుకోండి, రూల్ ఏం చెప్తుందంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా మీ అధికారాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు. రూల్ ఈజ్ అ సబ్స్టిట్యూట్ టు హ్యూమన్ డిస్క్రిషన్. కనుక చట్టాలు ఎందుకు ఉంటాయంటే మనిషి తాను ఇష్టం వచ్చినట్లుగా పాలనలో ప్రవర్తించడానికి వీల్లేదు. కొన్ని ప్రమాణాల మీద, సామాజిక ప్రయోజనం మీదనే మీ ప్రవర్తన ఆధారపడి ఉండాలి అనడం కొరకని ఒక స్ట్రక్చర్ని మనం పెట్టుకున్నాం. ఆ స్ట్రక్చర్ ప్రకారం ఈ రూల్స్, రెగ్యులేషను వాటి ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలంటే చట్ట ప్రకారము నిజాయితీగా వాళ్ళు ప్రవర్తించవలసిన అవసరం ఉన్నది అనేటువంటి దాంట్లో అంతర్లీనంగా ఉండేటువంటి భావన. రకరకాల నియమ నిబంధనలు కానీ, చట్టాలు కానీ ఇవన్నీ మనం చూసినట్లయితే కేవలం ప్రజాహితం కోసమే ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాలు అని చెప్పేసి, అదే రకంగా పాలనోద్యోగి అంటే వివిధ అభివృద్ధి కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి పాలనోద్యోగి ప్రజలకి ఈ అభివృద్ధి కార్యక్రమాల లాభాలని చేకూర్చే విషయంలో కానీ, వాళ్ళకి సహాయం చేసే విషయంలో కానీ వాళ్ళు చట్టపరంగా నడుచుకోవాలి. వాళ్ళు ఎలాంటి విచక్షణ లేకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కలిగించాలనే ఉద్దేశం కోసమే ఈ చట్టాలని, నియమ నిబంధనలని, రూల్స్ని ఏర్పాటు చేసుకున్నామనేది మనకి ఇప్పుడు తెలుస్తుందండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగులు కూడాను, ఇక్కడ ఉద్యోగుల ఏర్పాటు, నియామకం కానీ, ఎంపిక కానీ చూసినట్లయితే ఇక్కడ రాజ్యం ప్రధానంగా లేదా అప్పుడు ప్రభుత్వం కానీ, ఇది సమాజం ముఖ్యంగా మనకు ప్రభుత్వాన్ని మనం సమాజం ద్వారా చూస్తుంటాం. అంటే సమాజము ఈ ఉద్యోగుల అవసరాలని ఒక రకంగా తీరుస్తుంది, అదే రకంగా ఉద్యోగులు కూడా సామాజిక అవసరాలని తీర్చాలి. అయితే ఈ విషయంలో మనం చూసినప్పుడు ఇక్కడ వీళ్ళు పాలనలో నిజాయితీ ఉందా, అసలు ఈ నిజాయితీని మనము ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ నిర్మాణాలు ఇవన్నీ కూడా ఇంకా కొంత వివరంగా చెప్పాలని చెప్పేసి నేను సుదర్శన్ గారిని నేను కోరుతున్నాను. అంటే నిర్మాణాలు అన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్, తర్వాత రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి నిజాయితీగా ఉండే వాళ్ళు వీటిని వాడుకుంటున్నారండి. అంటే ఏంటంటే ఇప్పుడు చట్టాన్ని ఒక పరిపాలనా చట్టం అన్నప్పుడు దాంట్లో హైరార్కీ ఉంటుంది. హైరార్కీలో ఒకరికి బాధ్యత వహించడం అనేది ఉంటుంది. తర్వాత రూల్స్, రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు రూల్స్ని. కాబట్టి ఎవరైతే రూల్స్ని ఇంటర్ప్రిట్ చేస్తారో వాళ్ళు సరిగ్గా దాన్ని ఇంటర్ప్రిట్ చేయకుండా వాళ్ళ అవసరాలకి వాడుకున్నప్పుడు మనకు నిజాయితీ కొరవడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే ఆఫీసుల్లో సీక్రసీ మెయింటైన్ చేయటము, నియమ నిబంధనలు ఎవరికి చెప్పకపోవడము, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకరు పోతే ఒక రకంగా నిబంధనలు చెప్పడము, ఇంకో వాళ్ళు పోయినప్పుడు ఇంకో రకమైన నిబంధనలు చూపించడము, ఈ రకంగా తమ యొక్క స్వలాభం కోసం వాడుకునే క్రమంలోనే ఈ నిర్మాణాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఒక రకంగా అంటే అవినీతి లేకుండా చేయడానికి కనిపెట్టినటువంటి రూల్స్ అవినీతికి పాల్పడడానికి, నిజాయితీ లోపించడానికి కూడా కారణాలుగా పనిచేస్తున్నాయి. అంటే ఇది ప్రధానంగా మనకి ఇవన్నీ కూడా మనము నియమ నిబంధనలను, నిర్మాణాలను కూడాను ఇది అభివృద్ధికి దోహదపడే విధంగానే మనం ఏర్పాటు చేసుకున్నాము. అయితే వాస్తవంగా ఇవి దానికి అనుగుణంగా పనిచేయటం లేదు. దీంట్లో ఆ లోపం నిర్మాణంలో ఉందా, లేదా నియమ నిబంధనలో ఉందా, లేదా వాటిని చూసే వ్యక్తుల్లో ఉందా అనే అంశాలు కూడా మనకి ఇక్కడ మనం చూసుకోవాలి. ప్రధానంగా మనము ఇక్కడ ఈ అంశాన్ని మనము చర్చించుకునే ముందు ఇక్కడ మనకు ఎటువంటి సమాజంలో ఉంటున్నాం, దీంట్లో ఈ సామాజిక విలువలు లేదా ముఖ్యంగా ఈ సాంస్కృతిక నేపథ్యం, సామాజిక, రాజకీయ ఈ నేపథ్యాలు ఇవి కూడా ఎట్లా ప్రభావితం చేస్తాయని కూడా మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఈ విషయంలో కొంత వివరంగా చెప్పాలని చెప్పేసి ఆచార్య హరగోపాల్ గారిని నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు మీకు వ్యక్తి ప్రవర్తనలో కానీ
లేదా వ్యక్తి ప్రవృత్తిలో కానీ రెండు అంశాలు ఉంటాయి ఏ వ్యక్తికైనా. అది ప్రభుత్వ పాలనలో పనిచేసే వ్యక్తి పట్ల ఇంకా అది చాలా ప్రధానంగా మనం ఈరోజు చర్చించుకోవాలి. ఒక వ్యక్తికి తన స్వతహా జీవితం అంటూ ఉంటుంది. అంటే ఒక ఒంటరితనం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈ ఒంటరిగా ప్రతి వ్యక్తి తాను జీవితంలో చాలా బాగుపడాలని, లేదా తాను చాలా అభివృద్ధిలోకి రావాలని, లేదా తనలో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని సంపూర్ణంగా సాధించుకోవాలని వ్యక్తికి కొన్ని కోరికలు ఉంటాయి, వ్యక్తికి కొన్ని అవసరాలు ఉంటాయి, వ్యక్తికి కొన్ని అంబిషన్స్ ఉంటాయి. అలాగే వ్యక్తిలో ఒక సామాజిక ప్రక్రియ కూడా ఉంటుంది, సమిష్టి జీవన ప్రక్రియ కూడా ఉంటుంది. అంటే నాకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది, నాకు ఒక సామాజిక జీవితం ఉంటుంది. అంటే నాకు ఇండివిజువల్ డ్రైవ్ ఉంటుంది, నేనేదో సాధించాలని. సోషల్ డ్రైవ్స్ ఉంటాయి. సోషల్ డ్రైవ్స్ ఏమంటే తాను చుట్టూ ఉండే మనుషులు, తన చుట్టూ ఉండే సమాజము, దాని అవసరాలు, నేను వ్యక్తిగా సమాజానికి ఎలా ఉపయోగపడతాను. అంటే ఈ ఇండివిజువల్ డ్రైవ్ అండ్ సోషల్ డ్రైవ్స్ ఏవైతున్నాయి ఇవి రెండు వ్యక్తి యొక్క పర్సనాలిటీని, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంటాయి. మన అందరము ఈ రెండు ప్రభావాలకి లోనై మన ప్రవర్తనను నిర్ధారించుకుంటాం. కొందరు వ్యక్తులు సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తమ వ్యక్తిగతమైన అవసరాలకి ప్రాధాన్యత తక్కువిస్తారు. కొందరు వ్యక్తులు మొత్తం సమాజాన్ని తమ వ్యక్తిగత జీవితం నుంచే చూస్తారు. వ్యక్తి సమాజాన్ని ఉపయోగించుకుంటున్నాడా, సమాజం వ్యక్తిని ఉపయోగించుకుంటున్నాడా? వ్యక్తి తనకు తానుగా ఉపయోగపడాలనుకుంటున్నాడా, వ్యక్తి తాను మొత్తం సామాజిక శ్రేయస్సు కొరకు తన చుట్టూ ఉండే సమాజం బాగుపడాలని అనుకుంటున్నాడా? ఈ ఇండివిజువల్ డ్రైవ్ వర్సెస్ సోషల్ డ్రైవ్లో ఎప్పుడైతే ఇండివిజువల్ డ్రైవ్ తన వ్యక్తిగత అవసరాలు సామాజిక శ్రేయస్సు కంటే, సామాజిక అవసరాల కంటే ఎక్కువ ప్రధానమైనటువంటి ఒక ప్రవర్తన, ఒక విలువల చట్టం వచ్చినప్పుడు ఈ నిజాయితీ కొరబడడం అనేది సాధారణంగా జరుగుతుంది. అంటే ఈ సోషల్ డ్రైవ్స్ అంటే మొత్తం సమాజం బాగుంటే నేను కూడా బాగుంటాననేటువంటి ఒక విశాలమైనటువంటి సామాజిక దృక్పథాన్ని ఏర్పరచడంలో ఎక్కడో పాలనా వ్యవస్థ, పాలనా సంస్కృతి అది వైఫల్యం చెందిందేమో అనేటువంటి ఒక విశ్లేషణ కూడా మన ఈ సందర్భంలో చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనము నిజాయితీ గురించి మాట్లాడుకుంటప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం ఇక్కడ పాలనోద్యోగి లేదా అతను పనిచేసే పరిసరాలు, ఇది కేవలము ఇది పాలనా వ్యవస్థ కావచ్చు, లేదా అతను నివసించినటువంటి సమాజం కూడా కావచ్చు, లేదా కుటుంబం కావచ్చు, లేదా ఇతర ఉపవ్యవస్థలు కూడా కావచ్చు అని చెప్పేసి మన హరగోపాల్ గారి మాటల ద్వారా మనకు తెలుస్తుందంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ డ్రైవ్స్ లేదా సోషల్ డ్రైవ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు కొన్ని, సామాజిక ప్రయోజనాలు కొన్ని, ఇవి అన్నీ కూడాను పాలనలో నిజాయితీని కాపాడడానికి లేదా ఆ నిజాయితీ మోతాదు ఏ మేరకు ఉంది అనేది మనం తెలుసుకోవడానికి కూడాను ఇది ఉపయోగపడుతున్నాయని చెప్పేసి మనము వారి మాటల్లో మనకి అర్థమవుతుంది. ప్రధానంగా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకునేది ఏమిటంటే ముఖ్యంగా ఇక్కడ కొన్ని వ్యవస్థలు, విద్యా వ్యవస్థ కానీ లేదా ఇతర వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థ కానీ లేదా సామాజిక వ్యవస్థలు కానీ మనం చూసినప్పుడు ఉదాహరణకు కుటుంబ అవసరాలు, కొన్ని కుటుంబ అవసరాలు ఉంటాయి. లేదా ఈ కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫ్యామిలీ అంటే ఇక్కడ నేను ఒక స్త్రీగా ఒక భార్యనే నేను చెప్పడం లేదు, వీళ్ళు పోల్చుకోవడం మూలంగా వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి, మన ఇంట్లో ఇవి లేవు, ఇవి అల్టిమేట్గా ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ యాజ్ ఏ హస్బెండ్ కానీ లేకపోతే ఇంకో రకంగా బేసికలీ ఈజ్ ద పర్సన్ ఇన్ ది పబ్లిక్ ఆఫీస్. ఇవి కూడాను అతను పాలనలో నిజాయితీ కొరబడడానికి అంటే ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి కానీ లేకపోతే ఎవరికి వివక్షలు పాలన చూపించడానికి కానీ దోదం చేస్తాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని మరింత కొంత వివరంగా చెప్పాలని చెప్పేసి నేను సుదర్శన్ గారిని నేను కోరుతున్నాను. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ కన్జ్యూమరిజం అంటే ప్రతిదీ మా ఇంట్లో ఉండాలనేటువంటి దానివల్ల కన్జ్యూమరిజం వల్ల మనిషి ప్రలోభాలకి గురయ్యినప్పుడు ఈ అవినీతికి పాల్పడడం అనేది ఒక్కోసారి జరిగే అవకాశం ఉంది సామాజిక కారణాల్లో ఒకటిగా. అయితే దీనికి అతీతంగా కూడా మనుషులు ప్రవర్తించవచ్చు. దానికి కావాల్సిందంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మనం ఎందుకు పనిచేస్తున్నాము అంటే స్వలాభం కోసం పనిచేస్తున్నామో, ఒక సోషల్ కాజ్ కోసం మనం ఒక ఆఫీసులో పనిచేస్తున్నాము అన్నప్పుడు స్వలాభాన్ని తగ్గించుకొని ఒక సామాజిక లాభం కోసం, సామాజిక న్యాయం కోసం మనిషి పనిచేసినప్పుడు కొంతవరకు ఈ కన్జ్యూమరిజం అనేది తగ్గే అవకాశం ఉంది. దానికి మనకు మానవుని యొక్క మౌలిక విలువల్లో అంటే మోరల్ వాల్యూస్లో కొంత తేడా రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రధానంగా వీటికి కారణాలు కూడా చాలా ఉండొచ్చు. అసలు ఎందుకోసం అసలు ఈ పాలన నిజాయితీ కొరవడానికి అసలు కారణాలు ఏమిటివి అనే అంశాలను మనం ఈ సందర్భంగా చూసినట్లయితే కొంత దీన్ని వివరంగా చెప్పాలని చెప్పిన ఆచార్య హరగోపాల్ గారిని నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు మనిషికి తన అవసరాలు, కుటుంబ అవసరాలు ఉంటాయి. అసలు నిజానికి పే ఫిక్సేషన్ జరిగేప్పుడు, పే కమిషన్స్ ఎప్పుడే కానీ చేయడం ఏమిటంటే మీ జీతాన్ని ఎలా నిర్ధారిస్తారు?
మొత్తం కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఒక 5గురో 6గురు కుటుంబ సభ్యులుగా మనం పరిగణించి వాళ్ళు ఒక డీసెంట్ లైఫ్, ఒక టాలరబుల్ లివింగ్ స్టాండర్డ్, అంటే వాళ్ళకు తిండి, బట్ట, ఇంటి రెంటు, తర్వాత ట్రాన్స్పోర్టు, హెల్త్, ఎడ్యుకేషన్, ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జీత నిర్ధారణ జరుగుతుంది. వాళ్ళ బాధ్యతలు కూడా కొంత ఉంటుంది, కానీ జీతం నిర్ణయించేప్పుడు పే కమిషన్ చేసే పని అది. రెండవది ఏం చేశారంటే ధరలు పెరిగితేలా, కనుక ధరలు పెరిగినప్పుడు ఆ ధరల పెరుగుదలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని జీతం పెరగాలి. కానీ డియర్నెస్ అలవెన్స్ అనేటువంటిది కూడా పెట్టారు. అంటే ధరలు పెరిగినప్పుడు జీవన స్థాయి పడిపోకుండా కావడం కొరకని డిఏను కూడా పెట్టారు. కనుక ప్రభుత్వము ఏం చేశారంటే మనిషికి కావాల్సిన, కుటుంబానికి కావాల్సిన కనీస అవసరాలని దృష్టిలో పెట్టుకొని మన జీతం యొక్క నిర్ధారణ జరిగింది. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మార్కెట్ ఇన్ఫ్లుయెన్సెస్ లేదా అట్రాక్షన్స్, మీరు ఓ మాట చెప్పారు, ఇంట్లో కుటుంబము, భార్య కొంత ఒత్తిడి ఉంటుందేమో, కుటుంబం యొక్క ఒత్తిడి ఉంటుందేమో. ఇది ప్లేటో కాలం నుంచి ఈ సిద్ధాంతం. ప్లేటో కూడా రూలింగ్ క్లాసెస్ ఎందుకు కరప్ట్గా ఉన్నారంటే కుటుంబమే దానికి కారణం, కనుక కుటుంబ వ్యవస్థనే తీసివేయాలని ప్లేటో చెప్పినటువంటి ఓ రాడికల్ సిద్ధాంతం కూడా మనకు ప్లేటో ఐడియల్ స్టేట్లో మనకు కనిపిస్తుంది. కానీ నా దృష్టిలో స్త్రీలు పురుషుల మీద డబ్బులు చేసుకోవాలని ఒత్తిడి పెడతారు అనేటువంటిది ఏదైతుందో అది సరి అయింది కాదని నేను అనుకుంటున్నాను. పురుషులు తాము చేసే కరప్షన్కు స్త్రీలని నెపము నెట్టడం కొరకు చేస్తున్నారు. ఎందుకంటే స్త్రీ ఆఫీసర్స్ చాలా వరకు వాళ్ళ, మీరు బయోడేటా తీసుకొని ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేదా భిన్న రంగాల్లో పనిచేస్తున్న స్త్రీల యొక్క ప్రవర్తనని నిజాయితీగా, తర్వాత పురుషుల ప్రవర్తన చూస్తే సాధారణంగా సగటుగా స్త్రీలు ఉద్యోగంలో మగవాళ్ళ కంటే ఎక్కువ నిజాయితీగా ఉన్నారని మనకు చాలా సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. కనుక స్త్రీలు కరప్షన్కి సోర్స్ అనేది చెప్పేది అది ఎక్కడో కొంత జెండరు బయాస్ దాంట్లో ఉంది. దానికంటే మించి కూడా సమాజంలో నిజాయితీ కలిగిన వ్యక్తికి ఉండేటువంటి గౌరవం, నిజాయితీకి సమాజంలో ఉండేటువంటి ఏదైతే గౌరవం ఉందో దాని పట్ల మనకు సమాజంలో ఒక మార్పు కనిపిస్తున్నది. నేను మీకు ఉదాహరణకు చెప్తాను. స్వీడన్లో, డెన్మార్క్లో, ఫిన్లాండ్లో, స్కాండినేవియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఒక మనిషి ఒక విలాసవంతమైన కారులో వెళ్ళినా లేదా విలాసవంతమైన భవనం కట్టుకున్నా అది ఎంత ధనికుడైనా సరే ప్రజా ఆమోదం ఉండదు. కారులో అతను చాలా లగ్జూరియస్ కారులో వెళితే ప్రజలందరూ నిలబడి వాళ్ళని నవ్వడమో పరిహాసం చేయడం అనేది కూడా సమాజంలో వస్తుంది. కాబట్టి స్వీడన్లో ఏ వ్యక్తి కూడా ఒక విలాసవంతమైన ఇల్లు కట్టుకోవడం కానీ, విలాసవంతమైన కారులో తిరగడం కానీ, విలాసవంతమైన ఈవెన్ ప్రైమ్ మినిస్టర్స్, మినిస్టర్స్ కూడా బస్సులలో వెళితే ప్రజలు గౌరవిస్తున్నారు. మీకు స్వీడన్ ప్రధానమంత్రి సినిమాకు తాను స్వయంగా కారు నడుపుకుంటా సినిమాకు వెళ్ళాడనేటువంటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి. అంటే ప్రజలు దేన్ని గౌరవిస్తున్నారు? ఇప్పుడు మీరు ఈశాన్య భారతంలో మీకు నృపెన్ చక్రవర్తి అనే ముఖ్యమంత్రి తాను చనిపోయే వరకు ఒక్క గదిలో ఉన్నాడు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు ఒక్క గదిలో ఉన్నాడు. ఇప్పుడు అస్సాంలో అంతకుముందు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన బస్సులో ప్రయాణించేస్తూ చూస్తారు. ఆ మనుషులను ఈ సమాజం గౌరవిస్తున్నదా? ఇప్పుడు మన రాష్ట్రంలోనే మీరు ఉదాహరణ తీసుకుంటే శంకరం గారు ఉన్నారు. ఆయన నిజాయితీకి ఒక అత్యున్నతమైనటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి జీవితమంతా నిజాయితీగా ఉండి తన జీవితమంతా పేదవాళ్ళకు పంచి ఈరోజు ఒక చిన్న ఇంట్లో హైదరాబాద్లో ఏమీ లేకుండా తన వంట తాను వండుకుంటూ తన పని తాను చేసుకుంటూ జీవిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్గా, చీఫ్ సెక్రటరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఉదాహరణలు కూడా మన దేశంలో ఉన్నాయి. అంటే అలాంటి నిజాయితీ కలిగిన ఆఫీస్ ఈ మధ్యన పద్మభూషణ్ ఇస్తే కాదని కూడా ఆయన అన్నాడు. అంటే నేను ప్రజల కొరకు చేశాను, నాకు వాళ్ళు జీతం ఇచ్చారు, నేను పని చేశాను అనే ఈ నిజాయితీకి సమాజంలో ఎంతవరకు గౌరవం ఉంది? సమాజంలో దానికి ఉండేటువంటి పలుకుబడి ఏమిటి? మనం అందరము నిజాయితీ పనులను చూసే దృష్టి, అసలు వీళ్ళు చాలా ఉన్నతమైన మనుషులను చూడగలుగుతున్నామా, లేక చాలా కంఫర్టబుల్గా సుఖంగా జీవిస్తున్నటువంటి మనుషులను చూసి చాలా గొప్ప ఇల్లు కట్టుకున్నాడు, వీడు చాలా గొప్పవాడని అంటున్నామనే విలువలు దానికి చాలా ప్రధానం. దానికంటే మించి నేను అనుకోవడం ఏంటంటే మన సమాజంలో ఈనాడు చాలా ప్రభావితం చేస్తున్నటువంటి విలువలో సౌఖ్యంగా జీవిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. సుఖంగా జీవించడమే జీవిత లక్ష్యం అనుకుంటున్నారు. కానీ సుఖంగా జీవించడం అనేది అర్థవంతంగా జీవించడం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అర్థవంతంగా జీవించడం అనేది మానవ పరిణామ క్రమంలో సుఖంగా జీవించడం కంటే గొప్పది. ప్రపంచ చరిత్రను మార్చిన వాళ్ళందరూ కూడా, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళంతా కూడా చాలా తమ వ్యక్తిగత నిజాయితీగా ఉండి తాము మొత్తం సమాజం కొరకు కష్టపడిన వాళ్ళు చరిత్రను మలిచారు. సుఖంగా జీవించిన వాళ్ళు సమాజపు అంటే చరిత్ర అడుగున పడిపోయారు. కనుక ఈ విలువని మనం ఎందుకో మన విద్యలో, మన ట్రైనింగ్లో, మన శిక్షణలో, మన చైతన్యంలో మనం చేర్పించలేకపోవడం కూడా ఈనాడు అవినీతికి, నిజాయితీ లేకపోవడానికి ఒక ప్రధాన కారణం అనేది కూడా ఈ సందర్భంలో మనం చర్చించుకోవాలి. దాని గురించి ఇంకా చాలా విశ్లేషించుకోవాలి.
అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు చాలా విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయండి ప్రొఫెసర్ హరిగోపాల్ గారి విషయంలో. అయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఆలోచించి చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ స్త్రీలు అనేది కాకుండా ఇక్కడ పోల్చుకోవటం అనమాట. అంటే వాళ్ళు మా దగ్గర ఏమున్నాయి వాళ్ళ దగ్గర ఏమున్నాయి అని ఈ పోలికలు అనేది కూడా కొంతవరకు వ్యక్తుల్ని ప్రలోభాలకి గురి చేసే ఆస్కారం ఉంది కాబట్టి కొంత అది పాలనలో ఇది నైతికత లేకపోతే నిజాయితీ పడిపోవడానికి ఆస్కారం ఉంది. రెండో విషయం ఏంటంటే అందరూ ఉద్యోగులు ఆ రకంగా ఉన్నారా అని అంటే అసలు లేరు. కొంతమంది ఉన్నారు కాబట్టి పాలన ఇప్పటికి కూడా నడుస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు స్వీడన్ గురించి చెప్పారు. స్వీడన్ గురించి మనం మాట్లాడుకుంటప్పుడు ఏంటంటే ఇక్కడ రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రధానంగా మనం అక్కడి నుంచే తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఇది సమాచార హక్కు అనే విషయంలో ఇది కొంతమేరకు పాలనలో ఇవన్నీ కూడా కొన్ని లోపాలని ముఖ్యంగా నిజాయితీని పెంచి పాలనలో నిజాయితీని పెంచి పాలనని ప్రజలకి మరింత చేరువలో తీసుకుపోవడానికి అది పాలన అనేది ప్రజలకి ప్రతిస్పందించే విధంగా రెస్పాన్సివ్గా ఉండేట్టు చేయడానికి దోహదం చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారండి. అయితే ఈ మధ్యకాలం కూడాను ప్రభుత్వాలు ఈ రైట్ ఇన్ఫర్మేషన్కి ఒక బిల్ కూడా తీసుకురావడం జరిగింది, చట్టరూపం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పాలనలో నిజాయితీ అది ఏ మేరకు ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నామండి. డాక్టర్ సుదర్శన్ గారు కొంత అది అంటే పాలనలో నిజాయితీ తీసుకురావడానికి చాలా ఎఫర్ట్స్ జరిగాయండి. అంటే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవన్నీ రీసెంట్గా, బట్ మనం ఇంతకు ముందు తీసుకున్నా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలంలో మనకి గోర్వాల్ కమిటీ, తర్వాత పాల్ యాపిల్ బే కమిటీ, తర్వాత సంతానం కమిటీ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ, చాలా కమిటీలు వేశారు. వేసినప్పుడు ఇప్పుడు గోర్వాల్ కమిటీ కానీ పాల్ యాపిల్ బే కమిటీ కానీ వాళ్ళు ఎక్కువగా ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ మాత్రమే డిస్కస్ చేశారు కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి పెద్దగా వెళ్ళలేదు. అయితే సంతానం కమిటీ అపాయింట్ చేసినప్పుడు వాళ్ళు మొత్తం కరప్షన్ మీదనే కమిటీ కాబట్టి కరప్షన్కు ఉన్నటువంటి కారణాలు సామాజిక ఆర్థిక తర్వాత సైకలాజికల్గా అన్ని రీజన్స్ వాళ్ళు ఎగ్జామిన్ చేసి కొన్ని రికమెండేషన్స్ చేయడం జరిగింది. వాటిలో భాగంగానే ఈ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా దీనివల్ల మనకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. అంటే పాలనలో అవినీతి తగ్గడం అనేది జరగలేదు. తర్వాత పాలనా సంస్కరణల సంఘం వచ్చినప్పుడు కూడా 1966లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా రికమెండేషన్స్ చేశారు. వాటిలో భాగంగా వాళ్ళు లోకాయుక్త పెట్టడం ద్వారా, అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా స్కాండినేవియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఓంబుడ్స్మన్ వ్యవస్థని మనం తీసుకురావాలనుకున్నప్పుడు ఈ లోకాయుక్త వ్యవస్థను వాళ్ళు రికమెండ్ చేశారు. అయితే ఈ లోక్పాల్ ఇంతవరకు రానేలేదు. లోకాయుక్త వచ్చిన రాష్ట్రాల్లో కూడా వాటికి సరైనటువంటి అధికారాలు కానీ యంత్రాంగం కానీ లేకపోవటము, అంటే దీనికి ముఖ్యంగా పొలిటికల్ విల్ లేదు. అంటే ఈ నిజాయితీ అయినటువంటి పరిపాలనను అందించాలనేటువంటి ఒక రాజకీయ పొలిటికల్ విల్ కనుక లేకపోతే వాళ్ళు చేసే చట్టాలు కూడా అన్ని ఇట్లే లొసుగులతోటి ఉండే అవకాశం ఉంది. అదే రకంగా ఇంకొకటి ఏంటంటే మనకు అనైతికమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు నైతికమైనటువంటి పాలనా వ్యవస్థ ఉండడం కూడా కష్టం. కాబట్టి దాంట్లో భాగంగా మనకి ఇప్పుడు ఓరా కమిటీని తీసుకుంటే 1993లో వాళ్ళు ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అది తగ్గాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కమిటీ వేసినప్పుడు ఓరా కమిటీ కూడా చాలా లోతులోకి వెళ్ళి అసలు ఈ మాఫియా గ్యాంగ్స్ ఏ రకంగా శాసిస్తున్నాయి పరిపాలనా వ్యవస్థను, తర్వాత లింక్స్ బిట్వీన్ మాఫియా గ్యాంగ్స్, తర్వాత ఈ కరప్షను, అడ్మినిస్ట్రేషను, పాలిటిషియన్ లింక్స్ ఏ రకంగా ఉన్నటువంటి ఎగ్జామిన్ చేసి ఈ క్రిమినల్ వాళ్ళని ఎలక్షన్లోకి రాకుండా చేయాలనేటువంటి రికమెండేషన్స్ కూడా చేయడం జరిగింది. దానికి కొన్ని ఎఫర్ట్స్ కూడా పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు, చట్టాలు చేయడానికి ప్రయత్నించారు. అయితే ఒక పొలిటికల్ విల్ తోటి నిజమైనటువంటి ఒక క్రిమినల్ ఎంటర్ కాకుండా ఉండడానికి చేసేటువంటి ధైర్యం కూడా రాజకీయ వ్యవస్థకు లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ క్రిమినల్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళే రాజకీయ వ్యవస్థను సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి, సో ఈ రకంగా ఈ సంస్కరణలన్నీ కూడా అటెంప్ట్ చేస్తున్నారు, హాఫ్ హార్టెడ్గా ఫెయిల్ అవుతున్నాయి. సో దాంట్లో భాగంగానే మనకు ఈ సమాచార హక్కు కూడా, సమాచార హక్కు చాలా మంచిదే. సమాచార హక్కు నిజంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా వరకు నిజాయితీ తీసుకురావచ్చు. ఎందుకంటే ప్రతి ఆఫీసర్ కూడా తను ఏం పని చేశాడో చెప్పాలి, తర్వాత ఏదైనా అప్లికేషన్ పెడితే టైం ప్రకారంగా రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ ఇవ్వకపోతే కూడా కొన్ని రాష్ట్రాల్లో పేమెంట్ చేసేటువంటి పెనాల్టీ కట్టేటువంటి ఇవి కూడా ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ ఎంతవరకు ఇవి అమలు చేయగలుగుతారు? మన రాష్ట్రంలో కూడా చూసాం, మున్సిపాలిటీలో ఈ సిటిజన్స్ చార్ట్ అని పెట్టి ఫలానా తారీఖులో కూడా నీకు ఈ సర్టిఫికేట్ ఇవ్వకపోతే గవర్నమెంట్ ఇన్ని డబ్బులు పే చేస్తుంది. మరి అది ఎంతవరకు మనం అమలు చేయగలిగాం? సిటిజన్ చార్ట్ కూడా వన్ ఆఫ్ ది అంటే ఇవన్నీ సంస్కరణలు కూడా మనకి పాలనలో నిజాయితీని పెంచడానికి వచ్చిన సంస్కరణలే. అయితే ఈ సంస్కరణలు పూర్తిగా అమలు కాకపోవడానికి నాకు అనిపించేది అంటే పొలిటికల్ విల్ లేకపోవడం ఒకటిను, తర్వాత సమాజంలో కూడా అట్మాస్ఫియర్ లేకపోవడం. సార్ చెప్పినట్టుగా సామాజికంగా ప్రజలు కూడా దానికి మద్దతు ఇచ్చి
సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు అంటే లేకపోవడం మనం అనేది ఇక్కడికి నిజాయితీ రావడానికి ప్రధానంగా సామాజిక ఆ, కారకాలే ప్రధానంగా అంటే సామాజిక, సమాజం రాజకీయ ఏ కారకాలు. సమాజంలో మనం ఉంటున్నాము అనేది ఆ సమాజము కొంతవరకు అయితే మరికొంత ఏంటంటే ఇక్కడ రాజకీయత లేకపోవడం అంటే పొలిటికల్ విల్ అనేది దీనికి సపోర్ట్ మలుతూ లేకపోవడం. మరో మాట అన్నారు ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ నిజాయితీ లేని రాజకీయ వ్యవస్థ ఉన్నంతవరకు నిజాయితీ గల పాలన వ్యవస్థని మనము ఆశించలేము అనేది మనకి మీ చర్చల ద్వారా మనకి అర్థమవుతుందండి. అయితే ఈ సందర్భంగా నేను హరిగోపాల్ గారిని కోరేది ఏంటంటే ఇప్పుడు దీంట్లో కొంత ఇది ఈ రైట్ ఇన్ఫర్మేషన్ ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ ఇందాక అసోసియేషన్ గారు చెప్పినటువంటి సందర్భాన్ని కొంత మేళవించేసి కొంత చెప్పండి అని చెప్పేసి. అంటే నేను అనుకోవడం ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషను ఇది ప్రభుత్వ వ్యవస్థ పౌరుడికి ఒక హక్కుగా వాళ్ళు సమాచారాన్ని అడగొచ్చు, ప్రభుత్వము ఇవ్వాలి. నేను అనుకున్నాను అది అక్కడ దాకా సరిపోదు. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఉందనుకోండి, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా ఎంత లాభాలు చేసుకుంటున్నారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత, దాని మీద రిటర్న్స్ ఎంత, వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టారు, ఎంత ఎక్సైజ్ కట్టారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కరప్షన్కి ఇన్ఫర్మేషన్ లోపము ఇది ఇప్పుడు సుదర్శన్ చెప్పిన దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ ఇప్పుడు పెన్షన్ స్కీమ్ కానీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ లేకపోతే అక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ రోడ్లు వేయడం కానీ గ్రామానికి ఈ సంవత్సరం ఎన్ని వనరులు వచ్చాయి, విలేజ్ పంచాయతీ కానీ అక్కడ ఉండే డెవలప్మెంట్ ఆఫీసర్లు ఎంత ఖర్చు పెట్టారు, గ్రామానికి పెన్షన్లు ఎన్ని వచ్చాయి, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు, అది బోర్డు మీద రాసిపెట్టి సామాన్యమైనటువంటి ప్రజలకు అందవలసినటువంటి కార్యక్రమాలని ముందే ప్రభుత్వమే సూమోటో అని కూడా యాక్ట్లో ఉంది. సూమోటో అంటే ప్రభుత్వమే ముందు అసలు తనకు చాతనైనంత సమాచారాన్ని ప్రజలు అడగకుండానే ఇవ్వాలి, ఈ యాక్ట్లోనే ఉంది. రెండవదేమో ప్రజలు అడిగిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అందించాలి. ఈ రెండు దాంట్లో చట్టంలో ఉంది. నేనేమంటే దాన్ని దాటి కూడా మొత్తంగా ఆర్థిక వ్యవస్థని కూడా మనం దాని మూలాలకు వెళ్ళి చూడగలగాలి. అంటే ఇక్కడ మనకి ఈ ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా పాలనలో నిజాయితీ పెంచడం అనేది ఇది రకరకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది ప్రైవేట్ రంగంలో కూడాను దీన్ని ఎక్స్టెండ్ చేస్తే తర్వాత ఇక్కడ సమాచార హక్కు అనేది ఇది కేవలం ఒక నివారణోపాయాల్లో ఇది ఒక మార్గమే. నిజాయితీ పెంచడంలో ఇది సమాచార హక్కు అనేది కేవలం ఒక నివారణోపాయంలో ఇక్కడ మార్గమే, కానీ దానికి అదే ఒక సొల్యూషన్ పరిష్కార మార్గం అసలు కాదు. కాబట్టి ఇది పాలనలో నిజాయితీ అనేది చాలా రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అదే రకంగా ఈ ప్రైవేట్ రంగంలో కూడా ఇవన్నీ కూడాను చేయడం అనేది ఒక మనకి ప్రధానంగా ఈ చర్చల్లో వచ్చినటువంటి సారాంశం అండి. అయితే మా స్టూడియోకి వచ్చేసి మా విద్యార్థులకి ఈ పాలనలో నిజాయితీ అనే అంశాన్ని చర్చించే విషయంలో మీ అమూల్యమైనటువంటి సలహాలు మా విద్యార్థులకు ఇచ్చారండి. మా విశ్వవిద్యాలయం తరఫున మా విద్యార్థుల తరఫున మీకందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా కార్యక్రమాలపై మీ సూచనలు సలహాలు తెలియజేయండి. మా చిరునామా డైరెక్టర్ ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్గ్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500003.